దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యెషయా 43వ అధ్యాయంలో మరి ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం అంటే ప్రవచనం ముందుగానే ప్రవచించినాడు. మరి ఆ యెషయాలో నుంచి దైవావేశముతో దేవుడు మాట్లాడిన మాటలు ఏమిటి అంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మరి ఇశ్రాయేలులను మరి సృజించినవాడు మరియు నిర్మించినవాడు యెహోవాయే. మనందరినీ కూడా మరి ఆయన సెలవిస్తున్నాడు. ఏంటిదంటే ముందుగానే ప్రవచనం పలికి ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుని సొత్తు అయిన ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా పని చేయుచుండగా దేవుని యొక్క ముందుగానే ఆయన ఏంటిది అనంటే, ఆయన వారిని ఆ ఇజ్రాయేలులను ముందుగానే ఐగుప్తులో నుంచి తీసుకొని రాకముందే ఆయన ప్రవచించి ఉన్నాడు. దేవుని సొత్తైన ఇశ్రాయేలీలను నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. అదేవిధంగా ఆ ప్రవచనం వారి పట్ల నెరవేరింది. ఐగుప్తులో నుండి వారు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము పాయలుగా చీల్చి ఆ నీరు వారి మీద నుంచి పొర్లి పారకుండునట్లు ఆ జలములలో వారు మధ్య నడిచిపోగలిగినారు. దేవునికి స్తోత్రం. ప్రవచనం నెరవేర్పైంది. అట్లాగే నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అన్నాడు. అదే షద్రకు, మిషేకు, అబేద్నెగోలు వారు మరి బానిసలుగా కొనిపోబడిన తర్వాత వారిని అందులో అగ్నిగుండంలో వేస్తే అవి ఆ జ్వాలలు వారిని జాలలేకపోయింది. మరి యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. చూడండి, వెనకాల ఐగుప్తులు రథములతో వచ్చినారు కదా, ఎర్ర సముద్రం పాయలుగా చీల్చినప్పుడు. మరి వారు ఇజ్రాయేలీలు దాటగానే వారు ఏమైపోయినారు? ఆ ఎర్ర సముద్రానికి బలి అయిపోయినారు. అంటే ఇజ్రాయేలీలు అందులో మునగాల్సింది. ఎవరు మునిగినారు అంటే ఆయన యొక్క ఇజ్రాయేలీల యొక్క శత్రువులు అందులో మునిగిపోయినారు. ఎవరికి బదులు?